హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 97వ పాదము 97th పాద నేర్చుకుందాము. అరౌద్ర కుండలీ చక్రీ విక్రమీ ఊర్జిత శాసన శబ్దాతిగ శబ్దసహ శిశిర శర్వరీకర. అరౌద్ర, రౌద్రం అంటే ఏంటి? కోపము కదా. అరౌద్రం అంటే ఏంటి? కోపము లేనివాడు, రౌద్రము లేనివాడు. కర్మ, కోరిక, క్రోధం, క్రోధం అంటే కోపమే కదా. ఈ మూడింటిని కూడా రౌద్రత్రయము అని అంటారు. పరమాత్మ ఎటువంటి వాడు? పూర్ణ కాముడు, పరిపూర్ణుడు కాబట్టి ఆయనకు రాగద్వేషాలు ఉండవు. అందువలన విష్ణువు అరౌద్రుడనమాట. కుండలి, కుండలాలు గలవాడు. చెవులకు పెట్టుకునే కుండలాలు, ఆభరణాలు అన్నమాట. అవి ఎటువంటి కుండలాలు? అవి ఎలా ఉన్నాయట? సూర్య మండలంలాగా వెలిగిపోతూ ఉన్న కుండలాలు ధరించిన వాడుట. సాంఖ్య యోగ దర్శనాలు అనే మకరాకారం గల కుండలాలు 2 చెవులకు ధరించినవాడు. మకరాకారం అంటే ఏంటి? మొసలి, క్రాకడైల్ షేప్లో అన్నమాట. అటువంటి సూర్య మండలంలాగా వెలిగిపోయే కుండలాలు 2 చెవులకు ధరించినవాడు కాబట్టి కుండలి అని అంటారు విష్ణువుని. చక్రీ, చక్రాన్ని ధరించినవాడు. ఎందుకోసం చక్రం ధరించాడు విష్ణువు? సర్వలోక రక్షణార్థము కోసము సుదర్శన చక్రాన్ని ధరించినవాడు. విష్ణు పురాణం ఏం చెప్తోందంటే, మహావిష్ణువు మనస్తత్వరూపమైన సుదర్శన చక్రాన్ని ధరిస్తాడు. అది చలించే స్వభావము కలది అని విష్ణు పురాణం చెబుతోంది. విక్రమీ, గొప్ప పరాక్రమవంతుడనమాట. ఊర్జిత శాసన, శృతులు స్మృతుల రూపములో చాలా గొప్పవైన శాసనాలు చేయువాడు పరమాత్మ. ఈ శృతులు స్మృతులు ఏంటి? పరమాత్మ యొక్క ఆజ్ఞలు, శాసనాలు కదా. వాటిని ధిక్కరించేవారేమవుతారు? పరమాత్మను ధిక్కరించినట్లే కదా. అటువంటి వారు పరమాత్మ యొక్క భక్తులు కాజాలరు. ఈ శృతులు స్మృతుల రూపములో చాలా గొప్పవైన శాసనాలు చేయువాడు కాబట్టి విష్ణువుని ఊర్జిత శాసన అని అంటారు. శబ్దాతిగ, శబ్దాలతో అంటే మాటలతో వర్ణింప శక్యము కానివాడు, శబ్దాతీతుడు. అందుకని శబ్దాతిగ అని అంటారు. శబ్దసహ, వేదాల సారము తానే అయి ఉన్నవాడు లేదా శబ్దసహితంగా ఉండేవాడు. భగవద్గీతలోని ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారు? వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః అంటే ఏంటి? సర్వ వేదాల చేత తెలియబడువాణ్ణి నేనే అని విష్ణువు అంటున్నాడు భగవద్గీతలో. అందుకని శబ్దసహ అని అంటారు. శిశిర, శిశిరము అంటే ఏంటి? చల్లదనం అన్నమాట. పరమాత్మ చల్లనివాడు, విశ్రాంతినిచ్చువాడు. మనకి 3 రకాల తాపాలు, వేడిమిలు ఉంటాయి. అవి ఏంటి? ఆధిదైవిక, ఆధ్యాత్మిక, ఆధిభౌతికాలనే ఈ 3 రకాల తాపాలు, ఈ వేడిములు ఏంటి? మనకి దుఃఖములు. ఈ 3 రకాల దుఃఖముల చేత బాధపడుతున్న వారికి పరమాత్మ చల్లని వాడై విశ్రాంతినిచ్చువాడు అవుతాడనమాట. అందుకని శిశిర అని అంటారు. విశ్రాంతి స్థానమైన వాడు పరమాత్మ. శర్వరీకర, శర్వరీ అంటే రాత్రి వంటిదనమాట. రాత్రి ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది, అంధకార బంధురమై ఉంటుంది. మనకి ఏదైనా ఒక విషయం మీద అవగాహన లేదనుకోండి, దాని గురించి మనకి నాలెడ్జ్ లేదు ఒక విషయం మీద, అప్పుడు ఏంటంటారు దాన్ని? ఆ విషయం పట్ల మనకి అవిద్య ఉంది, అజ్ఞానము ఉంది. అజ్ఞానం అంటే చీకటి కదా, రాత్రి వంటిది. అదే శర్వరీ స్థితి అన్నమాట. పరమాత్మ శర్వరీ స్థితిని ఇద్దరికి కలుగజేస్తాడుట. ఎవరికి ఎలా కలుగజేస్తాడట? సంసారులకు కలుగజేస్తాడు, జ్ఞానులకు కూడా కలుగజేస్తాడు. సంసారులకు ఎలా చేస్తాడట? సంసారంలో చిక్కుకున్న మనలాంటి వాళ్లకు ఆత్మతత్వం అంటే ఏమిటో తెలియకుండా చేస్తాడు. ఆత్మతత్వం ఎరుక ఉండదన్నమాట. అంధకారంగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, అవిద్య అజ్ఞానం ఉంటుంది. మనకి లోపల ఆత్మతత్వం అంటే ఏమిటో తెలియకుండా ఉంటుంది.
ఇది ఎలా చేస్తున్నాడు? మాయను కమ్మి మనకి ఆత్మ ఎరుక లేకుండా చేస్తున్నాడు. ఆత్మ ఎరుక లేకపోతే ఎలా ఉంటాము? నాది, నేను కాబట్టి చేయగలిగాను, నా పిల్లలు, నా ఇల్లు, నా డబ్బు, ఈ తాపత్రయాలన్నీ ఎక్కువైపోతాయి. కోపము, దుఃఖము, మమకారము, నేను, నాది అనే ఈ తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా అయిపోతాయి అన్నమాట. ఆత్మ ఎరుక లేకపోవడమే శర్వరీ స్థితి అన్నమాట సంసారులకు. అది మాయను కమ్మి మనకు ఆ ఆత్మ ఎరుక లేకుండా చేస్తున్నాడు పరమాత్మ. మరొక వైపు జ్ఞానులకు ఏం చేస్తున్నట్ట? ఆ కమ్మినటువంటి మాయ ఏదైతే ఉందో ఆ మాయను తొలగించేస్తాట. ఎప్పుడైతే మాయను తొలగిస్తాడో జ్ఞానులకేమవుతుంది? ఆత్మతత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. సంసారంపై ఎరుక లేకుండా పోతుంది. ఆ సంసారంపై ఎరుక లేకుండా పోవడమే జ్ఞానులకు కలిగిన శర్వరీ స్థితి అన్నమాట. ఇద్దరికీ కూడా ఈ శర్వరీ స్థితిని కలిగించువాడు ఎవరు? పరమాత్మయే. సంసారులకేమో మాయను కమ్మి ఆత్మ ఎరుక లేకుండా చేస్తున్నాడు. జ్ఞానులకేమో ఆ కమ్మిన మాయను తొలగించి సంసారంపై ఎరుక లేకుండా చేస్తున్నాడు. అందువలన శర్వరీకరుడయ్యాడనమాట పరమాత్మ. దీనివలన మనకేమర్థమవుతుందని చెప్పండి? నేను, నాది అనే తాపత్రయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. అది ఎలా చేయగలుగుతాం మనము? మనం చేయగలమా? మన చేతిలో ఏదీ లేదు. నేను చేయగలిగాను అనేది లేదు. ఎలా చేయగలుగుతాము? విష్ణువు యొక్క పాదాలను శరణు వేయటమే దీనికి మార్గము. అప్పుడేమవుతుంది? కొంచెం కొంచెంగా మనలో ఉన్న అవిద్య ఏదైతే ఉందో, ఆ ఆత్మతత్వం ఎరుక లేకపోవడం ఏదైతే ఉందో అది బోధపడుతుందన్నమాట. ఆ పరమాత్మను పట్టుకుంటే అన్ని సుఖాలు అనుభవించాక చిట్ట చివరకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆత్మతత్వంపై ఎరుక కలిగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు విష్ణువు. పాదం మొత్తము చదువుదాము. అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యోర్జితశాసన శబ్దాతిగ శబ్దసహ శిశిర శర్వరీకర. ఈ పాదాన్ని పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది. రేపు 98వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.